అసెంబ్లీలో అవతల పార్టీ లీడర్లు తిట్టుకునే దానికంటే పార్లమెంట్‌ల పక్క పార్టీలకు మండాలని సొంత పార్టీ లీడర్లకు ఎలివేషన్‌లు ఇచ్చే దానికంటే సోషల్ మీడియాలనే ఇసోంటియి ఎక్కువ చేస్తుంటారు నాయకుల నాట్ ఫ్యాన్స్. ఒక్కోసారి మాకిదేం సంబంధం లేని ముచ్చట అని లీడర్లే పట్టించుకోకున్నా గాని కార్యకర్తలే కసి మీద లింకు కలుపుకొని మరి మా నాయకుని పనితనమే ఇదంతా అని ప్రచారం చేస్తుంటారు. అసొంటి ఆత్రం పనులేగో గిట్లా ఆఖరికి తుస్సుమనిపిస్తాయి. దేశం మీద ఏదైనా గాని మా లీడర్ వల్లనే అయింది. మేమే ఇన్‌స్పిరేషను అనుకుంటా ఓన్ చేసుకొని ఓవర్ యాక్షన్ చేసే కరడు కట్టిన కార్యకర్తలకు ఎవలో బయటోళ్ళు గాదు. ఆ లీడర్‌లే సాకిస్తుంటారు చూడుర్రి ఇట్లా. విజయ్ సింగిల్‌గా ఎవరితోని పొత్తు లేకుండా పోటీ చేసి ఫస్ట్ సారే 100 సీట్లకు ఎక్కువనే కొట్టేవరకలా. ఏపీల పంక పార్టీ ఫ్యాన్స్ పరమ వీరావేశంతోని ఊగిపోయిర్రు. సేమ్ మా నాయకుని లెక్కనే సింగిల్‌గా బరిలోకి దిగిండు. మందితోని పొత్తులు పెట్టుకునే పిరికోడు గాదు పులివెందుల పులి సింగిల్ సింహము అనుకుంటా బ్యానర్‌లు కట్టి పటాకులు పేల్చిర్రు. ఇక ఇంకొందరైతే మా జగన్ ఫోటోతోని ప్రచారం చేసుకుండు అందుకే గెలిచిండు అనుకుంటా గెలిచిన విజయ్ కూడా తెలియని వింత సీక్రెట్లను ఓపెన్ గానే చెప్పి ఓ రేంజ్ బిల్డప్ ఇచ్చుకున్నారు. కానీ అదే విజయ్ సీఎం సీట్లో కూర్చునేందుకు 5 పార్టీల సపోర్ట్ తీసుకునే వరకలా ఒకటేసారి కరెంటు పోయిన టీవీ లెక్కనే అయిపోయారు ఈ సింగిల్ ఎలివేషన్లు ఇచ్చిన కార్యకర్తలు అంతా. మీ ప్రియతమ నేత సింగిల్ సింగమైన జగన్ను 17 నెలల జైల్లో పెట్టిన అదే కాంగ్రెస్ పార్టీతోని పొత్తుగూడి సీఎం అయిన విజయ్ మరి ఇప్పుడేమంటారు? అది చాలన్నట్టు నిన్న ప్రమాణ స్వీకారాన్ని కూడా పనిగట్టుకొని మరి శరవేగంతోని చెన్నైలో దిగిండు రాహుల్ గాంధీ. ఏంది బాబు అన్నావు ఇంకోసారను ఇప్పుడు ఈ రే బిల్డప్ అనుకుంటా పంక పార్టీ ఫ్యాన్స్ కు వంకలు పెట్టి సోషల్ మీడియాలో సురుకులు అంటిస్తారు పాపం. ఇంత చేసి ఆఖరికి సింగిల్ కింగు పొత్తులేని కత్తి అచ్చమ్మ మావిగన్ జగన్ మావయ్య లెక్కనే అనుకుంటా వేసిన ఎలివేషన్లన్నీ ఇప్పుడు వేస్ట్ పాలైన. అందుకే అంటే రాజకీయాలలో ఎవరు ఎప్పుడు దుష్మన్ అయ్యేది ఎవరు ఎప్పుడు దోస్త అనేది తెలియదు. కాబట్టి అభిమానంతో వాళ్ళకంటే ఎక్కువ ఓన్ చేసుకొని ఓవర్ ఎలివేషన్లు ఇస్తే ఇగో లాస్ట్కి ఇట్లా ముంగట వాడు ఉరికి మూతిపాలు రాలగొట్టుకున్న అయితే చూడరు అనుకుంటా కామెంట్లు చేస్తారు ఇక.